హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మనోహర్ ట్రిప్ జగిత్యాల్. ఈరోజు కొయ్య మొక్క గురించి చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ ఇదివరకు ఈ మొక్క పెట్టిర్రు వానాకాలంలో. ఇప్పుడు ఇదే మొక్కను దున్నకుండా ఎలా చేస్తుర్రో చూద్దాము. చూడండి. ఆల్రెడీ మొన్న వానాకాలంలో మొక్కజొన్న పెట్టిర్రు, కట్ చేసిర్రు. అప్పుడు కొయ్య మొక్కనే పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ దున్నకుండా మళ్ళీ కొయ్య మొక్క పెడుతుండు. చూద్దాం ఆ కొయ్య మొక్క ఇట్లా తాళ్ళు సమానంగా కట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒకడు వేసుకుంటూ పోతే అందులో వెనకకెళ్ళి మొక్కజొన్న పెట్టుకుంటా, విత్తులు పెట్టుకుంటా వస్తారు. అప్పుడు సమానంగా సీరియల్‌గా మనకు వస్తది. మొక్కజొన్న వేస్ట్ కాకుండా ఉంటది. మధ్యలో ఫీట్‌న్నర గ్యాప్ ఇచ్చిర్రు. మొక్కకేమో 10 ఇంచులు అట్లా ఉన్నది. ఇట్లా కట్టెలకు ఇట్లా తాళ్ళు కట్టుకొని సమానంగా పెట్టుకొని అక్కడ, ఇక్కడ కట్టుకొని ఒక ఆమె హోల్ ఏస్తుంటే అందులో వీళ్ళు ఇత్తులు పెట్టుకుంటూ వస్తారు. ఇట్లా వేస్ట్ అనేది కాదు. చాలా బాగుంటది. ఇప్పుడు మా విలేజ్ చలిగాలు మొత్తం ఇదే చేస్తుర్రు. దున్నుడు ఖర్చు అదే తగ్గిపోతుంది వాళ్ళకి. ఈ కొయ్య మొక్క ఫస్ట్ పెట్టింది. ఇగ వాళ్ళు లేడీసే మళ్ళా. లేడీసే వర్క్ చేస్తుర్రు. ఇది లాస్ట్ ఇయర్ మొన్న వానాకాలంలో పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ అది బాగున్నదని ఇగ మళ్ళీ పెడుతుండు అట్లనే. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురే 20 గుంటలు పెట్టుకుంటుర్రు. ఫస్ట్ వాటరు పారిచ్చి తెల్లారి హోల్స్ ఏసుకుంటా ఇట్లా పెడుతుండు అంతే. వాళ్ళు వెనకెళ్ళి పెట్టుకుంటూ వస్తారు. ఈజీ. చూడండి. ఒక మగవారితోనే అయిపోతది. చాలా బాగుంటది. అందరు ఎక్కడ లేదు. ఇక్కడ చూడండి. ఇది ఈజీ. చాలా ఖర్చు తగ్గుతది మనకు. ఒక పంట వేసుకుంటే. చూడండి. ఈ రైతు. రైతుతో ఒకసారి మాట్లాడిండు. ఆయన మాటలు వినండి ఒకసారి. ఆయన 2 సంవత్సరాల నుంచి ఇదే చేస్తుండట. చాలా బాగుంటుందని చెప్తుండు. పైసలైనా ఏవైనా సేవింగ్ అయితయి, మందులైనా సమానంగా ఉంటది. కానీ బాగుంటది. ఫస్ట్ ఇది గొర్రె కొట్టి పట్టెలు చేసి అంతా శుద్ధి మీదకి వచ్చినాక మళ్ళా లైన్ డోర్లు కట్టుకొని ఇత్తులు పీటిక మనం పెట్టుకుంటా వెళ్ళాం. మాకు ఇదే దిగుబడి మాకు బాగా అనిపిస్తుంది. కొయ్య మొక్క అంటారు. ఇదే ఇప్పుడు కొద్దిగా పంట దిగుబడి బాగా వస్తుంది. దున్నిన దానికంటే ఇది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది మాకు ఇప్పటి వరకు అయితే. బలు దొరకక వర్షానికి ఇక ఈ చెడగొట్టు వర్షాలకు కర్ర అడ్డం పడుతుంది. అందుకోసం ఈ కొయ్య మొక్క అయితే మాకు బాగా అనిపిస్తుంది. అడ్డం పడతలేదు. వేరే అతిలావు కొడితే ఇరిగిపోతుంది కానీ కొయ్య పూలకైతే ఏర్లలకు పడతలేదు. ఇది భూమి బలువు ఉండి దున్నుడు మిగులుతుంది. ఈ కొయ్య ఏరుడు తప్పుతుంది. ఒక నెల వరకు ఈ కొయ్య అంతా దాంట్లోనే చీకిపోయి భూమికి అంటుకపోతుంది. ముల్శాక చూడండి ఎట్లా ఉందో. సీరియల్ ఎట్లా అయిందో చూస్తే బాగుంటుంది. 10 రోజులతో అయిపోయింది. పక్క పొంటి రైతు ఈ మొక్కజొన్న పెట్టిండు, మొలిసింది. 2 డ్రిప్స్ పెట్టాడు. ఇంత సమానంగా వస్తుంది. అదే కొయ్య మొక్క. ఇప్పటికి ఓన్లీ ఆ మొక్కలు మాత్రం సాపేసారు. ఇప్పుడు కొయ్య మొక్కలు ఉన్నాయి, కొయ్యలు ఉన్నాయి కదా, అవన్నీ అందులోనే కరిగిపోతాయి తర్వాత. అది నేలకు బలంగా ఉంటుంది. ఇది కొయ్య మొక్క. కొన్ని దగ్గర 0 టిల్లేజ్ విధానం అంటారు. మొక్కలు వేసే మిషన్తో ఉంటుంది కదా, దాంతో వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్. రైతులు గమనించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాను. ఇలాంటి వీడియోలు మీకు ఎన్ని కావాలంటే అన్ని పెడతా ఉంటా.